టాప్ హెడ్లైన్. సంఘం శివ సాక్షిగా చెబుతున్నారని మూసీ నది ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసి తీరుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంఘం శివయ్యను దర్శించుకుని తాను సంకల్పం తీసుకున్నానన్నారు. ఈ రోజు మూసీ పునరుజ్జీవన యాత్ర సందర్భంగా సీఎం సంఘం నుంచి నాగిరెడ్డి వరకు యాత్ర నిర్వహించారు. ధర్మారెడ్డి కాలువ వెంట 2.5 కిలోమీటర్ల యాత్ర చేశారు. సంఘంలో శివుడికి పూజలు చేసి ఆ తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. యాత్ర అనంతరం ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులు చెప్పిన సమస్యలను విన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇక్కడ పాలు, కూరగాయలు ఇలా అన్ని కలుషితమయ్యాయన్నారు. మూసీ నీటితో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ఒకప్పుడు మూసీ నది జీవనదిగా ఉండేదని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఓవైపు ఫ్లోరైడ్, మరోవైపు కలుషిత మూసీ ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ రోజు నా జన్మదినం కాదు, ఈ రోజు నవంబర్ 8, 2024 నాడు నా జన్మ ధన్యమైంది. ఈ కంకణం కట్టుకొని పోతున్నా, శివయ్య సాక్షిగా చెప్తున్నా, తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీర్తామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. నడుస్తుంటే అలాంటి మూసీ నది మురికితో నిండిపోయి కాలుష్యం కాదు, అది విషంగా మారి మా కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకుంటున్న మా గీతన్నలు, నేతన్నలు, మా యాదవ సోదరులు, మా కురుమ మిత్రులు, అదేవిధంగా మా ముదిరాజు బిడ్డలు ఈరోజు ఈ ప్రాంతంలో కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే మిత్రులే కాకుండా రైతులు, రైతు కూలీల సంఘాల నాయకులు ఇవాళ వేలాదిగా తరలి వచ్చి మూసీ నది ఒడ్డున నిలబడి దేవుడు మాకు శాపం పెట్టిండా, లేకపోతే పాలకులు మా మీద పగబట్టిండ్రా, మా నల్గొండను ఒక పక్కన ఫ్లోరైడ్ పట్టి పీడిస్తుంటే మా పుట్టే బిడ్డలు నడుము వంకర, కాలు వంకర, కళ్ళు కనిపించకుండా మా బిడ్డలు పుడుతుంటే దేవుడికి కూడా కనికరం లేదు మా మీద అని లక్ష్మీ నరసింహస్వామికి మేము దండం పెట్టుకుంటుంటే ఈరోజు మూసీ వికారాబాదు జిల్లా రంగారెడ్డి ప్రాంతంలో వికారాబాదు గుట్టల్లో అనంత పద్మనాభ స్వామి సాక్షిగా అక్కడ పుట్టిన మూసీ నది వాడపల్లి నల్గొండ జిల్లాలో 250 కిలోమీటర్లు ప్రవహించి ఒకనాడు జీవనదిగా తెలంగాణ రైతాంగానికి, రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు, నల్గొండ జిల్లా రైతులకు జీవనదిగా ఉండి పాడి పంటలకు ఈ ప్రాంతం నెలువుగా ఉండే ఈ మూసీ నదికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవహించి నల్గొండ జిల్లా కృష్ణమ్మలో కలిసి మూసీ పునరుజ్జీవన పాదయాత్రను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సంఘంలోని మూసీ నది ఒడ్డున ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను మొదలుపెట్టారు. మూసీ పునరుజ్జీవ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. మూసీలో కొద్ది దూరం బోటులో ప్రయాణించిన సీఎం నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఆయన వెంట మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.
తల్లి చెల్లిపై వల్గర్ గా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అత్యంత అమాయకుడు. అతని కోసం ఎంతమంది లాయర్లైనా పెడతారని జగన్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్రారామయ్య విమర్శించారు. జగన్ తల్లి చెల్లిపై వల్గర్ గా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని జగన్ వెనకేసుకురావడం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వర్రారామయ్య మాట్లాడారు. వర్రా రవీందర్ రెడ్డి జగన్ తల్లి చెల్లిపై పెట్టిన పోస్టులను ఒక్కొక్కడిగా చదువుతూ జగన్ పై పలు ప్రశ్నలు సంధించారు. ఇక్కడ బూత్ మాట మొఖానా డాష్ నెక్స్ట్ మళ్ళా బూత్ మాటతోటే డాష్ మూసుకొని మళ్ళీ తెలంగాణ డాష్ డాష్. ఈ డాష్ అంటే బీపులు అన్నమాట. ఇవన్నీ మీ సోదరిమని మీ రక్తం పంచుకొని పుట్టిన మీ చెల్లి గురించి ఆ వర్రా రవీంద్ర రెడ్డి అనే వాడు పెట్టిన పోస్టింగ్ అండి ఇది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి అతని కోసం వెతుకుతున్నారు పోలీసులు. వెతకూడదు, అతను పెట్టిన పోస్టింగ్ కరెక్టే, తప్పు లేదు అని మీరంటే మళ్ళా చదువుతా. షర్మిలకి ఆస్తి మొకానా బీప్, మొకాన కొడితే అంటాను చూడు, దానికి బూతు మాట వాడారు. మొకాన కొడితే దానికి బదులు పెద్ద బూతు మాట బీప్. దాని తర్వాత కూడా నోరు మూసుకొని అంటాం కదా, అట్లాగా డాష్ బూతు మూసుకొని మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోద్ది పారిపోద్ది అంటాం. ఆడ అట్లల్లా బూతు. అసలు నేను అడిగితే ఆ సోదరి షర్మిల ఈ పోస్ట్ చూస్తే అలా కత్తి తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీదకి వస్తుంది. ఈ పోస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇఫ్ షర్మిల వాచ్ చేస్తే కత్తి తీసుకున్నా అని మీదకి వస్తుంది. ఏం చేయమంటావు, నన్ను పొడుచుకోమంటావు, నిన్ను పొడవనా అని అడుగుద్ది. నాది కొంచెం మాటలు జాగ్రత్తగా ఉంటాయి సార్ నాకు. అందులోనే ఆయన ఇంకేం పెట్టాడు, డబ్బు కోసమే గబ్బు చేస్తున్నది డాష్ బూతు. డబ్బు కోసమే గబ్బు చేస్తున్నది ఎల్ అనమాట, బూతు లాతో వచ్చే బూతు. డబ్బు కోసమే గబ్బు చేస్తున్నది బూతు. ఎన్నికల ముందు ఇదంతా అవసరమా నీకు? బాపన, ఐఎమ్ సారీ అండి కమ్యూనిటీని ఎత్తుతున్నాను, బాపన అంటే బ్రాహ్మణ, ఐఎమ్ సారీ బ్రాహ్మణ బూతు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, ఈ అమ్మాయి భర్త బ్రాహ్మడని, అంతే కదా, అతను బ్రాహ్మడు కదా, అది బ్రాహ్మణ బూతు, ఎల్తో వస్తుంది బూతు. ఇదే ఒక పోస్టింగ్ సార్. ఇది తప్పేంటి ఇందులో, మా చెల్లినంటే తప్పేంటి అని మీరంటే మీ ఇంటికి వస్తా, మీరు బెంగళూరులో ఉంటే బెంగళూరు వస్తా, ఇక్కడ ఉంటే మన తాడేపల్లి ఇక్కడికి వచ్చి ప్రెస్ ముందు అందరి ముందు మీకు సెల్యూట్ చేస్తా. అహో ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారు జగన్ గారు, తన చెల్లిని బూతులతో వాడెవడో తిడితే వర్ర రవీంద్ర నాయుడు స్పోర్టివ్గా తీసుకున్నాడు జగన్ గారు అని మీకు సెల్యూట్ చేస్తా. ఇంకొకటి, జగనన్న సైనికులు అందరూ ఆ పాస్టర్ పెళ్ళాం బాపన డాష్. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల విషయంలో వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి ఆసక్తికర వీడియోతో తెరపైకి వచ్చారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు, అనితకు సారీ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సారీ చెబుతున్నానని వెల్లడించారు. సార్, యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక ఎలక్షన్స్ పీరియడ్ లో మీరెంత అంటే మీరెంత అని చెప్పేసి ఇంక్లూడింగ్ పాకిస్తాన్ భారత్ ఒక గేట్ ఉంటది కదండి, కవాతు చేస్తారు. మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది, చాలా మంది విజిటర్స్ కూడా వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ సైనికుడు కూడా ఊ అని చెప్పేసి కోపంగా చాలా అగ్రెసివ్ గా ఆయన కవాతు చేస్తూ ఉంటాడు. మన భారత వాళ్ళు కూడా అసలు మీదకెళ్ళి కొట్టినంత పని చేస్తారు. అంత దగ్గరికి వెళ్ళినా కానీ కొట్టుకుంటాం మేము ఇంకొంచెం సేపట్లో అన్నట్టు ఉంటుంది కవాతు, కానీ కొట్టుకోరు. అది సాంప్రదాయంగా వస్తుంది ఆ కవాతు. మీరు కావాలంటే యూట్యూబ్ లో చూడండి. అలాగే మీరు మీ సోషల్ మీడియా సైనికులు ఎలా ఉన్నారో మా వాళ్ళు కూడా అలా తయారయ్యారు. నేను ఇంక్లూడింగ్ నేను ఎందుకు వదిలేసుకోవాలి నేను. కానీ ఏ రోజు బాహాబాహికి దిగలేదే సార్. పవర్ని ఎంజాయ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పవర్ని ఎంజాయ్ చేయండి, మంచి మంచి పనులు చేయండి.
మళ్ళీ తిరిగి చెడు కర్మ ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు చేశారని మీరు నమ్ముతున్నారో అదే కర్మ మీరు ఎందుకు పోగు చేసుకుంటున్నారు? రేపొద్దున మళ్ళీ మీరు ఇదే మేము చేసిన తప్పు వల్లనే మేము పోయిండుంటే, మేము అధికారంలోకి రాకపోయిండుంటే, మరి మీరు కూడా అదే తప్పు చేసి మళ్ళీ రేపు ఇదేంటి పవర్లోకి రాకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా? లాజిక్ లేదు కదా సార్. అసలు పెద్దోళ్లతో ఫైట్ చేయాల్సింది పోయి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏంటండి? సో వాట్ ఎవర్, ఇంకా ఇది మాట్లాడుకుంటే ఇంకా అలాగా పోతూనే ఉంటుంది. సో లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ చిన్న ప్రాణాలవి, వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో బనాయిస్తోందంటూ ఆ పార్టీ మహిళా నేత లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. సోషల్ మీడియా కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన పాపాలకేమీ తక్కువ లేదని, అలాంటి వ్యక్తి ఇవాళ వైసీపీని ఉన్మాదుల కర్మాగారం అంటున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఉంది మీరు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది. మీ అవినీతి పనులన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు. లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున, మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత, మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం. ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డుపెట్టుకుని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు, అన్యాయాలు, అదేవిధంగా ఇక మీ ఐటీడీపీ అయితే చెప్పేదే లేదు. ఎంత భయంకరం అండి. మాలాంటి వాళ్ళందరి కూడా, పెద్ద వాళ్ళందరినీ కూడా అక్కడ మాకు కనీసం బట్టలు లేకుండా మా బొమ్మలు పెట్టుకొని మీరు చేశారు. ఇంత నీచత్వం ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా అయినా చేయగలదా? మీరు చెప్పేటువంటి వైకాపా సోషల్ మీడియానో లేకపోతే జనరల్గా ఉండేటువంటి సమాజంలో స్పందించి మీరు చేస్తున్న అన్యాయాల మీద వాళ్ళు మరి ఎత్తి చూపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా మీరు నోటీసులు ఇచ్చి కొంతమందిని, నోటీసులు ఇవ్వక కొంతమందిని అర్ధరాత్రి వెళ్ళిపోయి అరెస్టులు చేస్తూ ఉన్నారే. ప్రజల సొమ్ము తిన్నటువంటి మీ ఇప్పుడు మినిస్టరు, మీ ఎవరు ఆయన అచ్చెన్నాయుడు ఆ రోజు అరెస్ట్ చేస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి మా అన్యాయము, ఇంతకంటే దుర్మార్గ ప్రభుత్వం లేదంటూ ఆ రోజు మాట్లాడారు కదా. మరి ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? అతను చేసినటువంటి తప్పుకు కూడా శిక్ష వేయకూడదు, కానీ ఈరోజు తప్పు చేయనటువంటి వాళ్ళు మాత్రం మీరు శిక్ష వేయాలా? ఏమి దారుణాలండి. ఈ చేత కాకపోతే నోరుమూసు కూర్చోవాలి, కానీ ఏదన్నట్టు చేత కాని వాడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడేసినాయి అంట సామెత. చేత అట్లా ఉంది మీ దరిద్ర పరిపాలన. మీ తండ్రి కొడుకులు పేరుకేమో నువ్వు, వెనకంతా నీ కొడుకు నడిపిస్తూ ఉన్నాడు. అతను ఈ విధంగా అడ్డం పెట్టి మరి వైకాపాని పూర్తిగా జగన్ గారి మీద శత్రుత్వం వహించి, ఈనాడు అదేవిధంగా ఏబిఎన్, తర్వాత మీరు మీ కుటుంబం మీరంతా కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటువంటి శక్తి లేక ఈరోజు మీ పార్టీ రాగానే, గెలవగానే వెంటనే మీరు చేస్తుందేంటి? వైకాపా కార్యకర్తలను వెంటాడి వేధిస్తూ ఉన్నారు, ఇళ్ల మీదకి వెళ్తున్నారు, ఇళ్ళు ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా మీ సోషల్ మీడియాలో ఎవరైనా ఆ పార్టీ అభిమానులు అనుకున్న వాళ్ళు వాళ్ళ స్త్రీల మీద అతి దారుణంగా మీరు పెడతా ఉన్నారు. ఇన్ని పాపాలు మీరు చేస్తూ ఉంటూ మళ్ళీ వైకాపా వాళ్ళు చేశారంటూ కేసులు పెట్టు. ఎప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడ్డటువంటి చేతగాక మీ ప్రభుత్వం నడపటం రాక
ప్రజలు నుంచి తీవ్రమైన నిరసనలు ఎదుర్కొన్నటువంటి ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక అడుగడుగునా ఒకటి తీసుకొస్తావు. లడ్డు వ్యవహారం కొంతకాలం నడిపించావు, అదేవిధంగా విజయమ్మ గారు లేకపోతే షర్మిల వ్యవహారం కొంతకాలం నడిపించావు. ఎప్పుడు చూసినా కూడా జగన్ మీద పడి ఆడవటం తప్ప మీ తండ్రి కొడుకులు మరొకటి రాదు అనేది ఇప్పటికి ప్రజలకు అర్థమైపోయింది. అందువల్ల ఎప్పటికప్పుడు ఒక డైవర్షన్. ఈరోజు సోషల్ మీడియా వాళ్ళని మరి అందరినీ కూడా అరెస్టులు అనేటువంటిది 100 మందినండి. ఎంత దారుణం ఇది. నోటీసులు ఇచ్చి అసలు దానికి కారణం సరైన కారణం ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఇక్కడ చెప్పాలి అంటే మొత్తం సామాజిక పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తోంది. అబ్బురపరిచే డ్రోన్ షోతో ఇటీవలే అందరి దృష్టిని ఆకర్షించిన పర్యాటక శాఖ మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ నుంచి శ్రీశైలం మహాక్షేత్రానికి సీ ప్లేన్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కొత్త సర్వీస్ ప్రారంభించడమే కాక అదే విమానంలో నేరుగా శ్రీశైలం చేరుకోనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సీ ప్లేన్ ట్రయల్ గురించి వస్తున్నారు. రేపు 10:30కి ఇక్కడ బయలుదేరి వారు శ్రీశైలంలో దిగి అక్కడ రోప్వే ద్వారా ప్రయాణించి మళ్ళీ వెనక్కి వచ్చి దర్శనం చేసుకునేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి సీ ప్లేన్లో వస్తారు. సో ఈ సందర్భంగా ఈరోజు అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా ఈరోజు రిహార్సల్ ఒకటి సీ ప్లేన్ వెళ్ళడం జరుగుతుంది. సో దీని గురించి ఒక 1100 డిగ్నిటరీస్ని పిలవడం జరిగింది. సో గౌరవ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, అదేవిధంగా గౌరవ R&B మినిస్టర్ గారు, గౌరవ టూరిజం మినిస్టర్ గారు కూడా వారితో రేపు అకంపెనీ చేస్తారు. సో ఈ సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉంది. అరౌండ్ 600 పోలీస్ పర్సనల్తో మనము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఎటువంటి సమస్య లేకుండా, ఎందుకంటే ముఖ్యంగా నదీ తీర ప్రాంతం కాబట్టి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా, అదేవిధంగా ఫస్ట్ టైం సీ ప్లేన్ అంటే అంతకుముందు 2018లో ఒకసారి ఫ్లై అయింది. బట్ ఇది ఇక మీద రెగ్యులర్ ఫీచర్ అయ్యే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను మూసీ నది పక్కన చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర ముగిసిన అనంతరం నాగిరెడ్డిపల్లిలో జరిగిన బహిరంగ సభలో కోమిటిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ఉద్యమం సమయం నుంచి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమం సమయంలో తనకు అగ్గబెట్ట దొరకలేదని హరీష్ రావు అన్నారని, ఆ రోజు మనం నమ్మి ఉండవచ్చు, కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అలా వస్తే వారి మీద నుంచి డోజర్లను పోయిస్తామని హెచ్చరించారు. తనను జైలుకు పంపిస్తే యోగా చేసి పాదయాత్ర చేస్తారని కేటీఆర్ చెబుతున్నారని, కానీ ఆయన మోకాల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించారని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లు సమయం ఇచ్చిన మూసీని ప్రక్షాళన చేయని బతుకు ఎందుకని ధ్వజమెత్తారు. మనమందరం కూడా
పార్టీలకు అతీతంగా నల్లగొండనే కాదు, రంగారెడ్డిలో కొన్ని ప్రాంతం, హైదరాబాద్ మూసి ప్రవహించే ప్రాంతం 1 కోటి మంది ఇవాళ రోగాల బారిన పడుతుంటే ఈ కార్యక్రమాన్ని కూడా హర్షించలేని దొంగలు 10 సంవత్సరాలు దోచుకొని ఒక ముసలోడు ఫామ్ హౌస్ లో వండుకుంటారు, ఒక బిల్లా దొంగలే రోడ్ల మీద తిరుగుతారు. తీసుకొని నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా, నీ డోజర్ కింద పండుకుంటా అని 2 బిల్లా దొంగలు బాబాబు అని మాట్లాడతారు. వెనకటి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఆర్బిట్ లోడు నీళ్లు పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదంటే మన శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. ఈ నాటకాలు ఆడు తెలుసు. డోజర్ కింద పండుకుంటామే మనం మూసి ఆపుతానుకుంటున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈసారి మూసి నువ్వు డోజర్ కింద పండుకుంటాని యాక్షన్ చేసినా డోజర్ నీ మూసికెళ్ళి పోనిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మూసి ఆపనీయం. ఆ రోజు మోసపోయినాం నిన్ను చూసి, నిజంగానే అగ్గిపెట్టి దొరకలేదు అనుకున్నాం. కానీ ఈసారి మా బతుకులకు మేము బతుకుతాం ఇంకో 60 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళకే 60 ఏళ్ళ కనబడతాం. కాళ్ళు వంకర అవుతాయి, పనులు మొత్తం పచ్చగా అవుతాయి. ఇవాళ వంగ చేత కాదు, ఇది బతుకులు మన గ్రామాలలో చూసాం. అందుకనే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు వారి వెంట నేను, మా యువ శాసనసభ్యులు మన అనిల్ కుమార్ రెడ్డి గారు, మీ ప్రియతమ నాయకులు, మరొక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు విప్ గారు ఐలయ్య గారు, మా ఇప్పుడే తుంగతుర్తి టైగర్ మన శామ్యుల్ గారికి, మా తమ్ముడు వీరేశం గారు, బాలు నాయక్ గారికి, మల్లెడ్డి రంగనారెడ్డి గారికి, ఇంకా కూడా వేదికమైన ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున సమయం ఎక్కువ లేదు కాబట్టి మన ముఖ్య మంత్రివర్యులు వారు మాట్లాడింది వినాలే. ఒకటే చెప్తున్నాం, ఈ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ లైక్ తగ్గలే. 10 ఏళ్ళు అయింది. ఇంటింటికి నల్ల ఇస్తాను 6,000 కోట్లు దోషపెట్టిన మిషన్ పగిరేలా. ఎస్ఎల్బిసి సొరంగం 9 కిలోమీటర్లు మిగతా చేయకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్తే వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్కి చెప్పించాడు. నన్ను అమెరికా పంపించి దాని క్యాబినెట్ లో 4,600 కోట్లు పెంచి ఇలా పనులు ప్రారంభించి ఫ్లోరైడ్ లేకుండా 4 లక్షల ఎకరాల నిధులు ఆ ప్రాజెక్టు. దాని కింద శివనగూడెం, దాని కింద బ్రాహ్మణవెల్లం కూడా పూర్తిగా వస్తున్నది. రేప మాప బస్వాపూర్ కూడా పూర్తి చేస్తున్నారు. దాని కింద గన్నమల్లి కూడా, దాన్ని కూడా మల్లన్న సాగర్ తీసుకొచ్చి 1,00,000 ఎకరాల నీళ్లు ఇచ్చడం. ఇన్ని కార్యక్రమాలు 11 మాసాలే మన ప్రభుత్వం. నిన్న 7వ తారీఖు అందులో 3 నెలలు ఎన్నికలే. వారు ముఖ్య కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడే రాజుసాగర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు దిగజారుతోందని ఆరోపించారు. తెలంగాణలో డబ్బును దోచుకుని ఏఐసీసీకి పంపిస్తోందని, బంగారు బాతుల రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఉపయోగించుకుంటోందన్నారు. కాంగ్రెస్ దేశంలో ఎక్కడ పోటీ చేసినా తెలంగాణ నుంచి డబ్బులు పంపిస్తున్నారని, హర్యానా ఎన్నికలకు తెలంగాణ నుంచి డబ్బులు పంపించారని, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగే ఎన్నికలకు వెళ్తున్నాయని అన్నారు. బిల్డర్లను, వ్యాపారులను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన ఇంటి నుండే కార్యకలాపాలను నడిపిస్తున్నారని, ఇంట్లోనే ప్రాజెక్టుల అంచనాలు తయారవుతున్నాయని మండిపడ్డారు. ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. మాటలో చెప్పాలంటే మరి వారింట్లోనే అన్ని యొక్క ప్రాజెక్ట్స్ యొక్క అంచనాలు తయారవుతూ ఉన్నాయి. దాన్ని చాలా లోగొట్టుగా పెట్టి మరి ఎవరు కూడా అక్కడ వారి పార్టీ నాయకులు కూడా రాకుండా నియంత్రించుకొని మరి అక్కడ పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరుపుకుంటూ నిధులని, ఈ యొక్క డబ్బులని ఏ రకంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఏ రకంగా మనం వసూలు చేయొచ్చు అనే ప్రయత్నంలోనే మరి రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చెప్పడానికి నేను చాలా పూర్తిగా నమ్మకంతో, విశ్వాసంతో నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మొన్నటి వరకు హైడ్రా అని పెట్టి, హైడ్రా ద్వారా ప్రజలను బెదిరించి, బిల్డర్లను బెదిరించి మరి అక్కడి నుంచి కూడా మనం డబ్బులు వసూలు చేసిన సంగతి చూసినాం ఈరోజు. కాబట్టి ఈ రకంగా ఈరోజు బ్లాక్మెయిల్ రాజకీయాలతో మరి డబ్బులు వసూలు చేసుకొని ఏ రకంగా ఢిల్లీ కాంగ్రెస్కి డబ్బులు పంపిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ వాళ్ళు పోటీ చేసినా, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా డబ్బులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే, తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలు మరి పీల్చి మరి పంపిస్తున్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యలో సుంకిశాల దగ్గర పెద్ద ఎత్తున అక్కడ నీటిని నిర్మాణం కోసం ప్రాజెక్టు, నీటి హైదరాబాద్ నగరాన్ని తీసుకురావడానికి చేపడుతున్న ప్రాజెక్టులో అక్కడ అక్రమాలు జరిగినాయి, అక్కడ లోపాలు జరిగినాయి.
అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున కూలిపోతే కొన్ని వందల కోట్ల ఆస్తి నష్టం జరిగితే మరి దానిపైన బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ప్రశ్నించింది. దీనికి కారకులైన పైన మీరు ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాల్సిందే అని చెప్పినప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వారి ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ నడుస్తోంది కాబట్టి ఈ తప్పంతా కూడా ఏజెన్సీ ఎవరైతున్నారో వారి ద్వారా జరిగింది కాబట్టి మరి తప్పంతా కూడా వారిదే అని చెప్పి చాలా స్పష్టంగా మరి వారు కూడా మరి దీన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే మెగా కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారి ద్వారా జరిగేటువంటి ఈ యొక్క ప్రాజెక్టులో లోపాలున్నాయి, నాణ్యతా లోపాలున్నాయి, సరైన నిర్మాణం జరగట్లేదు మరిని స్పష్టంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాల్సిందిగా మరి వారు రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చింది సమాచారం అంతా కూడా. దీనిపైన ప్రభుత్వం ఎందుకు తాత్సర్యం చేస్తూ ఉంది, ఎందుకు దీనిపైన చర్య తీసుకుంటలేరు, ఎందుకు మెగా కృష్ణారెడ్డి గారి పైన వారి యొక్క ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం లేదు? బ్లాక్ లిస్ట్లో పెట్టకపోగా కొడంగల్ ప్రాజెక్ట్ని, మూసీ ప్రాజెక్ట్ని, రేపు రాబోయేటువంటి మరి నీటిని మరి ఇక్కడ గోదావరి మన కాళేశ్వరం జలాలని మరి అక్కడ మల్లన్న సాగర్ నుంచి తీసుకురావడం జరిగేటువంటి